ఒకప్పుడు దాంపత్య జీవనం అంటే ఆనందంగా సాగిపోతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో కష్టాలు బాధల్లోనే గడిచిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళ టార్చర్ ఎక్కువైపోయింది. అలాంటి అబ్బాయిలకి, కొత్తగా పెళ్ళైన జంటలకి ఈ సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీ అనేది 2 గంటలు అల్లరింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. అటు జాబ్ టెన్షన్స్ ఎక్కువైపోయి పెళ్ళాం టార్చర్తో ఉన్న ఆ కష్టాల నుంచి బయటికి తీసుకెళ్ళి తమ ఆనంద జీవితాన్ని గుర్తుకు చేసేటువంటి మూవీ సంక్రాంతికి వస్తున్నాము మూవీ. జాబ్కి వెళ్ళి ఇరిటేషన్ అయిపోయి సాయంత్రం ఏదైనా ఒక ఫన్నీగా ఉండేటువంటి ఒక ఆనందింపజేసేది ఏదైనా మూవీ చూడాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ పర్ఫెక్ట్ మూవీ. నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత పెద్దవాళ్ళు తమ కొడుకులతో, మనవాళ్ళతో ఈ రోజుల్లో వచ్చే సినిమాలు చూడలేరు. ఎక్కడ చూసినా బూతులు, వల్గర్గా ఉండేవి, అలాంటి వాటివి ఉంటాయి. కానీ అనిల్ రావిపూడికి ఈ విషయంలో ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. గొప్ప అని మెచ్చుకోవడం కాదు, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కామెడీ సినిమాని ఎక్కడ వల్గారిటీ లేకుండా, ఎక్కడ బూతులు లేకుండా నిజంగా చాలా బాగా తీశారు, చాలా మంచిగా తీశారు. తాతలు, మనవాళ్ళు, అవ్వలు, పిల్లలు అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు మూవీ. మూవీ వచ్చేసి కామెడీ మూవీ, చాలా బాగుంది మూవీ. ఎక్కడ వల్గారిటీ అనేది లేదు, చాలా మంచిగా తీశారు. ఈ రోజుల్లో ఇలాంటి మూవీ రావడం చాలా అరుదుగా వస్తుంది. స్టోరీ విషయానికి వస్తే, తెలంగాణ నుంచి అమెరికా వెళ్ళి బాగా చదివి ఒక గొప్ప ఇంజనీర్ అయిన అఖిల్ అనే గొప్ప ఇంజనీర్ని తెలంగాణకి రప్పించి సన్మానం చేస్తే, అతని ద్వారా ఒక 4 ప్రాజెక్టులు వచ్చి తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని తెలంగాణ సీఎం రప్పిస్తాడు. అదే టైంలో రాజస్థానీ ఒక రౌడీ గ్యాంగ్ అనేది ఈ అఖిల్ అనే అతన్ని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసేసి తమ గ్యాంగ్ నాయకుడు చర్లపల్లి జైల్లో ఉన్నాడు, అతన్ని విడుదల చేస్తే ఇతన్ని మీకు అప్పగిస్తామని చెబుతుంది. ఇంజనీర్ కిడ్నాప్ అయ్యాడు అనే విషయం బయటికి తెలియకుండా అతన్ని తిరిగి తీసుకొచ్చి అమెరికా పంపడానికి జరిగే కథే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే కథ. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, స్టార్టింగ్ తెలంగాణ సీఎం అమెరికా నుంచి అఖిల్ అనే ఒక గొప్ప ఇంజనీర్ని పిలిపించి ఫంక్షన్ అంతా అయిన తర్వాత నైట్ గెస్ట్ హౌస్లో పార్టీ ఇద్దామనేలా పార్టీ ఇస్తుంటాడు. ఆ టైంలో ఒక రౌడీ గ్యాంగ్స్ అనేవి వచ్చేసి కిడ్నాప్ చేస్తాయి అఖిల్. అదని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేసేసి ఇలా చెప్తాయి, వాళ్ళ గ్యాంగ్ మెయిన్ లీడర్ అనే అతను చర్లపల్లి జైల్లో ఉన్నాడు, అతన్ని మీరు రిలీజ్ చేయాలి, అప్పుడు ఇతన్ని అప్పగిస్తాం, లేదంటే లేదు అనేలా చెప్తాడు. దానికి సీఎంకి ఫుల్ టెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ విషయం జనాల్లో తెలిస్తే తమ మర్యాద పోతుంది ఒకటి, తర్వాత తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికాకి తెలిసిందంటే అమెరికా నుంచి ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. సో దానివల్ల వీళ్ళు ఎలాగైనా తెలియకుండా మేనేజ్ చేస్తూ అతన్ని తెప్పించాలి అనే ప్రయత్నంలో అతన్ని ఇలాగే ఉన్న ఇంకొక అతన్ని జనాలకి చూపించేసి ఇంకొక 4 రోజులు ఇతనికి హెల్త్ బాగలేదు, బయటికి రావడం అనేలా చెప్తాడు. సో ఈ 4 రోజుల్లో అతన్ని బయటికి తీసుకురావాలి. అప్పుడు ఒక సరైన ఆఫీసర్ కోసం వెతుకుతూ ఉంటే రిటైర్డ్ అయిన ఒక ఆఫీసర్ గుర్తుకొస్తాడు, అతనే వెంకటేష్. అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఎవరు పిలిచినా రాడు. ఎందుకంటే అతను చేస్తున్న సిన్సియర్ వర్క్కి అవమానించి అతన్ని సస్పెండ్ చేసి ఉంటారు దానివల్ల. సో అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్గా సీఎం దగ్గర ఉంటుంది. సో ఆమె నేను పిలిస్తే వస్తాడు, అతన్ని నేను తీసుకొస్తానని వెళ్తే అతను ఆల్రెడీ పెళ్ళైపోయి సెటిల్ అయిపోయి ఉంటాడు రాజమండ్రి అనే ఏరియాలో. అప్పుడు వెంకటేష్ భార్యని ఒప్పించి అతన్ని తీసుకురావడానికి ఈ పోలీస్ ఆఫీసర్ అంటే వెంకటేష్ ఎక్స్ లవర్ ప్రయత్నిస్తుంది. ఎలాగో తీసుకొస్తుంది, ఇంక్లూడింగ్ వెంకటేష్ పెళ్ళాము, వాళ్ళ నాన్న, కొడుకులు అందరితో పాటు రావాల్సి వస్తుంది. సో ఎలాగో తీసుకొచ్చేసి ఆ రౌడీల దగ్గర ఉన్న అఖిల్ అనే ఇంజనీర్ని బయటికి తీసుకురావడానికి అన్ని విధంగా కామెడీగా ప్రయత్నాలు అనేవి జరుగుతూ వెళ్తాయి. ఈ ప్రాసెస్లో ఫుల్ కామెడీ అనేది వెళ్తూ ఉంటుంది. తర్వాత వెంకటేష్ పెళ్ళానికి, తర్వాత వెంకటేష్ లవర్కి గొడవ అనేది జరుగుతూ ఉంటుంది కామెడీగా. సో ఇది అంతా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆఖరికి ఫస్ట్ చర్లపల్లి జైలు నుంచి ఆ రౌడీ గ్యాంగ్ లీడర్ని తీసుకొచ్చి అతనికి అప్పగించేసి ఆ ఇంజనీర్ని తీసుకొద్దామనేలా వెళ్తూ ఉంటారు. అనుకోకుండా ఆ రౌడీ గ్యాంగ్ లీడర్ అనే అతను చనిపోతాడు. చనిపోయిన విషయం ఆ రౌడీ గ్యాంగ్కి తెలియకుండా అతన్ని తీసుకెళ్ళి అప్పగించి అఖిల్ని తీసుకొస్తారు. అక్కడంతా ఫుల్ ఫైటింగ్, కొన్ని ట్విస్ట్ల ద్వారా ఫన్నీగా వెళ్తూ ఉంటుంది. ఇటు వీళ్ళు తీసుకొచ్చిన రౌడీ గ్యాంగ్ లీడర్ని ఎత్తుక్కుంటూ వెనకాలే జైలర్ వెంటబడి ఉంటాడు. అతనికి దొరకకుండా తర్వాత రౌడీ గ్యాంగ్కి చనిపోయాడు అని తెలియకుండా మేనేజ్ చేస్తూ కథ అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కామెడీ జరుగుతూ ఫైనల్గా ఆ రౌడీ గ్యాంగ్లన్నీ చనిపోతాయి. చనిపోయిన తర్వాత గొప్ప ఇంజనీర్ అయిన అఖిల్ అనే అతన్ని తీసుకొచ్చి సీఎంకి అప్పగించబోయే ముందు తనతో పాటే ఉన్న వెంకటేష్ లవర్ అయిన పోలీస్ ఆఫీసర్ అయిన ఆమెకి షాక్ అనేది ఇస్తాడు. నేను వచ్చి జాయిన్ అయ్యి ఇదంతా ప్రాసెస్ చేసింది సీఎం కోసరం కాదు, నీ కోసరం కాదు, నా కోసరం అని చెప్పి ఆపుతాడు.
సో, ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది అనిపిస్తది. ఫైనల్‌గా ఏంటి ఆ ట్విస్ట్ అని వెళ్తే, సీఎం అల్లుడు ఎమ్మెల్యేగా ఉంటూ అతను వెంకటేష్ చిన్నప్పటి టీచర్‌ని అవమానించుంటాడు. ఒక టీచర్‌కి మన సొసైటీలో అలా అవమానం జరగకూడదు. అతను అన్నేళ్ల నుంచి న్యాయం కోసం పోరాడుతున్న న్యాయం దొరకుండదు. దానివల్ల ఎలాగైతే అతను అవమానించి స్కూల్ నుంచి పంపించేశారో, అదే స్కూల్‌లో అతన్ని సన్మానిస్తూ, సత్కరిస్తూ వచ్చేలా చేయాలి. అతను ఏమి తప్పు చేయలేదనేలా తెలియజేసి తీసుకొస్తే అప్పుడు ఇస్తాను అని సీఎంకి వెంకటేషే ఎదురు నిలబడతాడు. వెంకటేష్ చెప్పినట్టే సీఎం తన అల్లుడైన ఎమ్మెల్యేని పిలిపించి కొట్టేసి తనది టీచర్ ఏమి తప్పు లేదని రుజువు చేసేసి అతన్ని ఎప్పట్లాగే ఆ స్కూల్‌కి సన్మానంతో ఆదరించేలా చేస్తాడు. సో, అప్పుడు వెంకటేష్ గారు ఆ గొప్ప ఇంజినీర్‌ని సీఎంకి అప్పగిస్తాడు. వెంటనే అతన్ని అమెరికాకి పంపించేస్తాడు. ఇది మూవీ. ఇక మాటల విషయానికొస్తే అంత గొప్ప మాటలేం లేవు. బట్ ఫన్నీ డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఏ వల్గారిటీ లేకుండా రియాలిటీ ఫన్నీగా సో, చాలా బాగుంటాయి. సో, మాటలు కూడా నిజంగా చాలా బాగుంటాయి. ఆ టీచర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా కొన్ని సొసైటీకి ఒక మంచి విధంగా ఉండే మాటలనేవి కూడా చాలా ఉంటాయి. సో, మాటలు కూడా బానే ఉన్నాయి. యాక్టింగ్ విషయానికొస్తే అందరూ బాగా యాక్ట్ చేశారు. మీకు వెంకటేష్ గారు కామెడీ అంటే ఇంక మీకు తెలిసిందే. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంత బాగా యాక్ట్ చేశారు వెంకటేష్ గారు. అంత బాగా నవ్వించారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా నవ్వించారు అందరూ. చిన్న పిల్లాడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. మంచి ఫన్ అనేది క్రియేట్ అయితూ పోతది. మెయిన్‌గా అయితే జైలర్ యాంటోనీ క్యారెక్టర్ అనేది చేశాడు. అతను క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీగా ఉంటది. చాలా బాగా చేశాడు అతను నిజంగా. మంచి ఫన్ అనేది క్రియేట్ చేశాడు. సో, అతను ఒకడు బాగా చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా నిజంగా చాలా బాగా చేశారు. కామెడీ మూవీ అవ్వడం వల్ల అందరికీ స్కోప్ అనేది యాక్టింగ్‌కి కామెడీ మీదే ఉంటుంది కాబట్టి అందరూ కామెడీ యాక్షన్‌ను మస్తు చేశారు. అన్ని యాక్టింగ్‌లు చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే అనిల్ రావిపూడి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. చాలా క్లీన్‌గా, చాలా నీట్‌గా, చాలా మెచ్యూర్డ్‌గా డైరెక్షన్ అనేది చేశారు. ఎక్కడ ఇమ్మెచ్యూరిటీ అనేది కనిపియదు. మనకి ఎక్కడ బ్రేక్ అయితున్నట్టు కనిపియదు. బాలేదు అనేలా ఏమి ఉండదు. ఎంత క్లీన్‌గా చాలా లగ్జరీ, చాలా రిచ్‌గా మేకింగ్ అనేది చేశారు. చాలా బాగుంది మేకింగ్. అందరి దగ్గర యాక్టింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మనకి తర్వాత షాట్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఎనీథింగ్ అంతా చాలా బాగా చేశారు. డైరెక్షన్ అనేది నిజంగా చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే కామెడీ మూవీ అవ్వడం వల్ల ఆ కామెడీని పండించేలా మంచి మ్యూజిక్ అనేదే ఉంది. సో, మ్యూజిక్ కూడా బానే ఉంది. స్క్రీన్ ప్లేలో ఇంకొక విషయం చెప్పొచ్చు. కథలో అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారికి ఏజ్ అయింది కాబట్టి ఆ బాడీ మూవ్‌మెంట్స్‌కి తగ్గట్టుగానే కథను కూడా రాసుకున్నారు. సో, కథలో కూడా అలాగే వెంకటేష్‌కి ఏజ్ అయిపోయి ఉంటది. అతను ఫైట్స్ చేయలేడు అనే విధంగా ఉంటది. తర్వాత దానికి లాజికల్‌గా అతను లాస్ట్‌లో ఒక ఫైట్ అనేది పెట్టాడు ఫ్యాన్స్ కోసం అనేది. సో, ఆ ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ ఎలా చేశాడు లాజికల్‌గా అనేది కూడా పెడతాడు. అంటే వెంకటేష్ యొక్క వైఫు తన ఎక్స్ లవరు పడే గొడవల ఇరిటేషన్‌తో అతనికి ఆ బలం వచ్చేసి కొట్టినట్టు. సో, అది కూడా నిజంగా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మంచిగా రాసుకున్నాడు కథ కూడా. సో, బాగుంది నిజంగా మంచి లాజికల్‌గా అన్ని విధాలుగా చాలా బాగుంది. మంచి ఎంటర్‌టైనర్ మూవీ. సో, టోటల్‌గా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ మంచి ఎంటర్‌టైనర్ మూవీ. మిమ్మల్ని నిజంగా ఒక 2 గంటలు కంప్లీట్‌గా ఆనందంగా అల్లరింపజేస్తుంది. మీ యొక్క వర్క్ టెన్షన్స్ ఉండొచ్చు, పిల్లల బాధలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అన్నిటిని మరిపించి మిమ్మల్ని ఒక ఎంజాయ్ అయిన లైఫ్‌కి తీసుకెళ్తది. ఒక 2 గంటలు, 2:30 గంటలు. ఈ ఇన్ని రోజులు మీరు పడిన ఒక టార్చర్, టెన్షన్‌లు వీటిలన్నీ ఉంటాయి కదా! వాటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి కాసేపు రిలాక్స్ అనేది మీకిస్తది. సో, చాలా ఎంటర్‌టైనింగ్‌గా, కామెడీగా ఉంది మూవీ. మంచి హ్యాపీనెస్‌ని ఇస్తుంది. అంతా ఫ్యామిలీ సమేతంగా చూడొచ్చు మూవీ. సో, మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంది. జీ5లో అవైలబుల్ ఉంది. మీరు చూడొచ్చు.